యాప్ లో చిన్న డిస్టర్బెన్స్ వస్తే దాన్ని ఐడెంటిఫై చేసి యాప్ లో బగ్ ఉందని చెప్పి వాళ్ళ పార్టీకి మెన్షన్ చేసిన వ్యక్తి. సో ఆయనకి ఇన్ డెప్త్ గా యాప్ గురించి బాగా తెలుసు. సో అందరికి నోట్ ప్యాడ్స్ ఇవ్వాలి. నోట్ ప్యాడ్స్ మీరు మెన్షన్ చేసుకోండి ఎవరి పేరు, అంటే ఏ డేట్ లో ఎవరు సభ్యత్వం పెట్టారని రాసుకుంటే ఇన్ కేస్ ఎవరిదైనా ఫెయిల్ అయితే మనం వెంటనే దాన్ని తీసుకుని మనం చేసుకోవడం పెండింగ్ లో చూపిస్తారు. అంటే మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీరు దయచేసి ఎవరైతే క్రియాశీల సభ్యత్వాలు చేస్తున్నారో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ పేపర్ మీద కూడా రాసుకోండి. భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, జనసేన పార్టీ అనేప్పుడు ఎప్పుడు కూడా కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి పెద్దపీట వేసే పార్టీ. దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా మేము జన సైనికుల్ని మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాడి కుటుంబ సభ్యులుగా భావిస్తారు. వాళ్ళ కుటుంబంలో ఒక భాగంగా భావిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పిల్లలెంతో, జన సైనికులు కూడా అంతే. ఇంకా ఎక్కువే దృష్టి జన సైనికులపై పెడతా ఉంటారు. కాబట్టి దానికి ఉదాహరణగానే 2021 నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం ఏదైనా చెయ్యాలి, అధికారంతో సంబంధం లేకుండా అధికార పార్టీలో ఉంటేనే చెయ్యాలని చెప్పని కాకుండా, ప్రతిపక్షంలో కనీసం మనం లేనప్పటికీ కూడా మనల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఎప్పుడు కూడా మనతో పాటు నిలబడాలనే ఉద్దేశంతో మరి అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న జన సైనికుల కోసం, వీర మహిళల కోసం, వాళ్ళని ఇబ్బందికర పరిస్థితులు అంటే రోడ్డు ప్రమాదంలో కానీ, మృతి చెందిన లేదు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వాళ్ళకంటూ కొంత ధన సహాయాన్ని వచ్చే విధంగా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా క్రియాశీల సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ని జత చేసి 2021 నాటి నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భీమిలి నియోజకవర్గం మొదటి నుంచి మీకు 2500 క్రియాశీల సభ్యత్వాలతో మొదలైన భీమిలి నియోజకవర్గం మరి 2023 వచ్చేసరికల్లా దాదాపు 8000 మంది క్రియాశీల సభ్యులు, అంటే జనసేన పార్టీతో మేము పూర్తి సమయం పనిచేస్తాం, కేటాయిస్తామని చెప్పి ఈరోజు 8000 మంది క్రియాశీల సభ్యులు భీమిలి నియోజకవర్గం నుంచి మొత్తంగా మీకు వచ్చారు. ఈరోజు మరి ఈ సంవత్సరం మనకి ఎప్పుడైతే ఎన్నికల సమయం ఉందో ఆ సమయంలో అసలు ఆర్థిక సంవత్సరం మొదలైనప్పుడే ఈ క్రియాశీల సభ్యత్వం చెయ్యాలి. కానీ కార్యకర్తల మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బుని ఒక 3 నెలల పాటు ఇన్సూరెన్స్ని పొడిగించారు. అది మీకు ఈ నెల 37 తారీఖు వరకు ఉంది. కాబట్టి మళ్ళీ ఆగస్ట్ నుంచి కూడా ఎవరైతే జనసేన పార్టీ నుంచి క్రియాశీల సభ్యులు ఉన్నారో కొత్తగా అనేక మంది మేము జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటాము, మేము ఎలా చేరాలి, ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందని చెప్పి వేచి చూస్తున్న సమయం వచ్చింది. ఈ నెల జూలై 18 తారీఖు నుంచి జూలై 28 తారీఖు వరకు కూడా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రారంభించడం జరిగింది. దీనికి అనుగుణంగానే మేము మన భీమిలి నియోజకవర్గం నుంచి ఎవరైతే గత సమయంలో పనిచేసిన వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి అదనంగా ఇంక కొంతమంది మేము స్వచ్ఛందంగా చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రౌడ్ మేము సమకూర్చుకుని వాళ్ళ సహకారంతో మా మండలాధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, మా జిల్లా నాయకుల సహకారంతో భీమిలి నియోజకవర్గంలో ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు మా నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే వార్డు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, దాంతోపాటు జాయింట్ సెక్రటరీస్, జిల్లా నాయకులు, ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్స్ అందరం కూడా కలిసికట్టుగా మేము మా క్రియాశీల సభ్యత్వాన్ని రెన్యూల్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని భీమిలిలో ఘనంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక నుంచి కూడా 10 రోజుల పాటు మా వాలంటీర్లు ప్రతి వీధి తిరుగుతారు, ప్రతి ఇంటికి వెళ్తారు, ప్రతి జంక్షన్లో కూడా మా క్రియాశీల సభ్యత్వాన్ని క్యాంపులు నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రజలు అడుగుతున్నారు ఎప్పటి నుంచి మొదలవుతుందని చెప్పండి. కాబట్టి మీ పత్రికా ముఖం కూడా మేము కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, మా క్రియాశీల సభ్యత్వం తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే, మా వార్డు అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, మీకు తెలిసిన జన సైనికులు కానీ మీరు కనుక వారి దగ్గరికి వెళ్ళగలిగితే తప్పకుండా ఈ 10 రోజుల్లోపు క్రియాశీల సభ్యత్వం అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. జనసేన పార్టీతో పాటు మమేక అవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ప్రతి సందేశం మీకు అందుతో పాటు దీంట్లో మీకు అదనంగా వచ్చేది ఏంటంటే 5 లక్షల రూపాయల క్రియాశీల ఇన్సూరెన్స్ బీమా. ప్రమాదవశాత్తు కనుక మృతి చెందితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా వచ్చే విధంగా, యాక్సిడెంట్ కనుక గురయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళకి గరిష్టంగా ఛార్జీలు చెల్లించే బీమా. ఇవన్నీ కలుపుకొని కూడా మీకు తీసుకుంటే కనుక భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక చోట్ల
మాతో పాటు ప్రమాదశాత్తు చనిపోయిన జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఆదుకుంటూ వచ్చాం. స్వయంగా నాదెళ్ల మనోహర్ గారు గతంలో వచ్చి ఆయన చేతుల మీదుగా ఆయన చెక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు గతంలో పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ లాంగ్ మార్చ్ కోసం వచ్చినప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఆయన చేతుల మీద చెక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం మాకు 4 అంటే మేము దురదృష్టవశాత్తు 4 జన సైనికులు మేము కోల్పోయాం యాక్సిడెంట్లో. ఆ 4 కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల క్రియాశీల ఇన్సూరెన్స్ బీమా చెక్ రెడీ అయింది. పవన్ కళ్యాణ్ గారు సంతకం చేశారు. అది త్వరలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు వారి చేతుల మీదుగా కుటుంబాలని మేము ఉన్నామన్న భరోసా ఇస్తూ చెక్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరొక 4 యాక్సిడెంట్ బారిన పడి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తించలేదో వారికి మేము ఆరోగ్య బీమా ఖర్చులు ఏవైతే ఉన్నాయో, మెడికల్ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో గరిష్టంగా 50,000 రూపాయల వరకు కూడా భరిస్తూ ఆ 4 కూడా చెక్స్ మాకు అందజేయడం జరిగింది. త్వరలో మేము ఆ కుటుంబానికి వాళ్ళ వద్దకు వెళ్ళే చెక్లు కూడా అందజేస్తాం. కాబట్టి ఈ జనసేన పార్టీ క్రియాశీల బీమా సభ్యత్వం తీసుకుంటేనే ఒక భరోసా వచ్చినట్టు. దాంతోపాటు అదనంగా 5 లక్షల రూపాయల ఒక సంవత్సరం పాటు వచ్చే బీమాను కూడా జనసేన పార్టీ నుంచి అందజేయడం జరుగుతుంది. దీని మీద మీరు కట్టే ప్రతి రూపాయికి కూడా జనసేన పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదనంగా ఆయన సొంత డబ్బులు చెల్లించి మరీ ఈ బీమాను మీకు అందజేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రశ్నించే ఒక గొంతు ఈరోజు అధికార పార్టీలో ఒక భాగస్వామ్యం అయ్యింది. ప్రజలందరూ కూడా జనసేన పార్టీలో చేరాలి, జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని పొందాలి, జనసేన పార్టీ నుంచి చేసే ప్రతి కార్యక్రమం మాకు తెలియాలి, మేము కూడా భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి అది క్రియాశీల సభ్యత్వంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి భీమిలి నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా సరే ఈ 10 రోజుల పాటు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని, అదేవిధంగా వాళ్ళకు వచ్చిన సమస్యలు కూడా జనసేన పార్టీ నుంచి క్రియాశీల సభ్యుడు అంటేనే ఒక నాయకత్వ లక్షణం వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నుంచి చేసే ప్రతి క్రియాశీల పనికి కూడా వాళ్ళకి పర్సనల్గా ఫోన్కి మెసేజ్ వెళ్తుంది. మేము మా పార్టీ అంతర్గత సమావేశాలన్నింటిలో కూడా వాళ్ళకి ఆహ్వానం పలుకుతాము. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుల హోదాలో విశాఖపట్నం వస్తారో పార్టీ కార్యక్రమాలు అన్నింటిలోకి కూడా క్రియాశీల సభ్యులు మేము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రియాశీల సభ్యుడికి ఎక్కడ హాని జరిగినా, ఏ నష్టం కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా జనసైనికులందరూ కూడా తోడు ఉండి తలకు చెయ్యి వేసి ఆ కుటుంబంతో మేము ముందుకు నడుస్తాం. కాబట్టి ఇది కేవలం అధికార పార్టీ ఇచ్చే భరోసా మాత్రమే కాదండి, ఒక అన్నదమ్ముడుగా ఇచ్చే భరోసా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భీమిలి నియోజకవర్గంలో మా వీర మహిళల ద్వారా కానీ, మా క్రియాశీల వాలంటీర్స్ ద్వారా కానీ, మా జిల్లా నాయకత్వం ద్వారా కానివ్వండి, మా వార్డు మండలాధ్యక్షుల ద్వారా కానివ్వండి, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శుల ద్వారా కానివ్వండి, ఈ క్రియాశీల సభ్యత్వాన్ని 10 రోజులు చేపట్టబోయే క్రియాశీల సభ్యత్వాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ జనసేన పార్టీలోకి, జనసేన కుటుంబంలోకి చేరవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఒక మంచి కుటుంబాన్ని, జనసేన కుటుంబాన్ని మేము తయారు చేయబోతున్నాం. అత్యధికంగా ఉత్తరాంధ్రలో భీమిలి నియోజకవర్గంలోని జన సైనికులు ఉన్నారు. అది మళ్ళీ తిరిగి మేము అంతే సంఖ్యని సంపాదిస్తాం, దాన్ని మించిన సంఖ్యను కూడా సంపాదిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నామండి. ఇది కేవలం ఈ రోజుతో ఆగే ప్రాసెస్ కాదండి. ఇక నుంచి ప్రతి వీధిలో కూడా, ప్రతి జంక్షన్లో కూడా మా జనసేన వాలంటీర్స్ వాళ్ళు క్యానపీ టెంట్ల రూపంలో వేయడం కానీ, ఒక చిన్న టెంట్ లాగా పెట్టి అక్కడ క్రియాశీల సభ్యత్వం చేయడం కానీ, సాధారణ మహిళలు, సాధారణ యువకులు కూడా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. మాకు నెంబర్ కంటే మాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ మాకు ఇంపార్టెంట్ అండి. మేము దీంట్లో ప్రతి ఒక్కరికి ఇచ్చేయడం కాదు, అంటే జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యి జనసేన పార్టీలో మేము కొంత సమయాన్ని మేము కేటాయిస్తాము అని అనుకుని ముందుకొచ్చిన వాళ్ళకి మాత్రమే మేము క్రియాశీల సభ్యత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో మేము ఎటువంటి నెంబర్ టార్గెట్స్ పెట్టుకోకుండానే 8,000 క్రియాశీల సభ్యత్వాలు చేశాం. సో ఈరోజు జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణ కానివ్వండి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వచ్చినాక ఆయన చాలా కష్టపడుతున్న తీరుగానే చూసిన వెంటనే ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు వస్తున్నారు. సో తప్పకుండా మా అంచనా మేరకు లాస్ట్ టైం 8,000 సభ్యత్వాలు ఉన్నాయి, దాన్ని ఈజీగా డబల్ మార్జిన్తో మేము ఈసారి మళ్ళీ మేము సాధిస్తామని మేమైతే కోరుకుంటున్నాం. కానీ మేము నెంబర్ ఓరియంటెడ్గా వెళ్ళట్లేదండి. ఎక్కడ కూడా ఎవరైతే క్రియాశీలకంగా ఉందాం అనుకుంటున్నారో, పార్టీకి పనిచేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని అడిగి వాళ్ళకి వాళ్ళ ఏదైతే వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకుని మాత్రమే మేము క్రియాశీల సభ్యత్వం చేయడం జరుగుతుందండి. సభ్యత్వానికి వచ్చి 500 రూపాయల రుసుమండి. 500 రూపాయలకి సంబంధించి కూడా ఎవరైతే 500 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటారో అది పూర్తిగా ఆన్లైన్ మెథడ్ ద్వారానే, అంటే ఫోన్పే, గూగుల్ పే, ఈ ఆన్లైన్ మెథడ్ ద్వారానే పార్టీకి అకౌంట్కి చేరుతుంది. తద్వారా అక్కడి నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా మేము పంపిస్తాము. దాంతోపాటు ఇన్ రిటర్న్ వాళ్ళకి వచ్చేది ఏంటంటే 5 లక్షల రూపాయల ఆరోగ్య మనకి యాక్సిడెంటల్ పాలసీ అనమాట, అంటే డెత్ పాలసీ. దాంతోపాటు ప్రమాదశాత్తు యాక్సిడెంట్ జరిగితే 50,000 రూపాయల వరకు వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు.
అది కాకుండా ఒక కిట్ మేము ఇస్తామండి. ఆ కిట్లో మీకు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి మనోగతం సంబంధించిన బుక్ ఒకటి, మా జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసు, మా జనసేన పార్టీ బ్యాడ్జ్ ఒకటి, జనసేన పార్టీకి సంబంధించిన లెటర్ హెడ్ మనకు నోట్ ప్యాడ్ ఒకటి, ఒక కవర్ అంటే మీకు పాలిథిన్ కవర్ కాకుండా పర్యావరణానికి ఉపయోగపడే విధంగా ఒక క్లాత్ కవర్ అన్నమాట. ఇవన్నీ కలిపి ఒక కిట్గా మేము అందజేస్తాం. దీనికి సంబంధించి 500 రూపాయల క్రియాశీల సభ్యత్వ రుసుముతో మేము ఈ సభ్యత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్గా యాదృచ్ఛికంగా మనం ఈరోజు జూలై 18 తారీఖు 2024 అండి. ఈరోజు ఇదే జూలై 18 తారీఖు 2021లో ఇక్కడున్న మా జనసేన నాయకులు అందరం కూడా కలిసి మీ సహకారంతో మేము ఎర్రమట్టి దెబ్బల్లో నిరసన తెలిపాం. ఆ రోజు మీరందరూ కూడా వచ్చారు. మళ్ళీ తిరిగి ఇదే రోజు మనందరం కలవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఆ రోజు తీసుకుంటే కనుక ఎర్రమట్టి దెబ్బల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి మా జన సైనికులు మా దృష్టికి తేగానే మేము దాదాపు ఒక 500 మంది జన సైనికులతో వెళ్ళి ఒక మానవహారం చేసి లోపల తవ్వుతున్న ప్రదేశాన్ని చూపించి ఆ రోజు ప్రజలకు ఎండగట్టాం. మేము ప్రజలు ఈ సమస్యను బయటికి తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ సమస్య ఎంత దూరం వెళ్ళిందంటే జనసేన పార్టీ అప్పటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన ఎర్రమట్టి దెబ్బల ప్రాంతానికి వచ్చి ఆయన స్వయంగా కళ్ళతో చూసి జరుగుతున్న విధ్వంసాన్ని తెలుసుకుని దీన్ని అరికట్టాలి అని చెప్పని చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఆ రోజు తీసుకున్నారు. ఈ రోజు ఆయన జనసేన పార్టీ నుంచి ప్రభుత్వం స్థాపించడం, టీడీపీ సహకారం, బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని స్థాపించడం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం అవ్వడం, అదేవిధంగా మీకు ఎర్రమట్టి దెబ్బలు ఆయన దృష్టిలో ఉండటం చాలా మంచి పరిణామం కింద మేము భావిస్తామండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 6 నెలల నుంచి కూడా భీమిలి హౌసింగ్ సొసైటీ అని చెప్పి కొంతమంది ఎవరైతే 1980లో పర్మిషన్ పొంది అలవెన్స్లు పొంది అక్కడ ఒక ప్లాట్ వేసుకోవడానికి వీళ్ళు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయో వాటితో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ ప్లాట్ భీమిలి హౌసింగ్ సొసైటీ కింద ఒక సొసైటీ కింద రిజిస్టర్ చేసుకుని వాళ్ళు తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఇది కేవలం ఒక రోజు జరుగుతుంది కాదండి. గడిచిన 6 నెలలుగా కూడా వాళ్ళకి ఏదైతే ప్రాసెస్ ఉందో దాని లోపల తవ్వకాలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తవ్వకాలు జరపక ముందే కనీసం మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి అదేవిధంగా జీవీఎంసీ నుంచి 6 షార్ట్ ఫాల్స్ ఇచ్చారనమాట. అంటే సిఆర్జెడ్ క్లియరెన్స్లు కానివ్వండి, వాళ్ళ బౌండరీ సర్వే కానివ్వండి, అవన్నీ కూడా ఇచ్చారు. అవి క్లియర్ అవ్వకుండానే వాళ్ళు చదువులు చేయడం అనేది ఈరోజు అనుమానాలు తావిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చిందో ఆ వచ్చిన వెంటనే మేము మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి సీఎంఓకి రావడం, సీఎంఓ నుంచి మళ్ళీ కలెక్టర్ గారిని ఆదేశించడం, డిప్యూటీ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ప్రదేశాన్ని పరిశీలించడం, నిన్న మరి భీమిలి శాసనసభ్యులైన అవంతి మాజీ ఎమ్మెల్యే అయిన అవంతి శ్రీనివాస్ గారి హయాంలో జరగంది ఎప్పుడు కూడా ఏంటంటే సమస్య చెప్పిన వెంటనే ఎప్పుడు కూడా స్పందించేవాళ్ళు కాదండి. మేము గతంలో ఎర్రమట్టి దెబ్బల గురించి చెప్పినప్పుడు మరి అప్పటి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎప్పుడు స్పందించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పటి ఎమ్మెల్యే అయిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో పాటు మేము జనసేన పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి నిన్న సాయంత్రం మేము అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. అక్కడ జరుగుతున్న వర్క్స్ని పూర్తిగా ఆపేక్షించడం జరిగింది. దీని మీద మేము ఒక స్ట్రాంగ్ కమిటీని మేము నియమించమని చెప్పి మేము కోరాం గంటా శ్రీనివాసరావు గారిని. అదేవిధంగా వారు కూడా కలెక్టర్ గారికి తెలిపారు, పర్యావరణవేత్తలతో పాటు సైంటిస్టులతో పాటు ఏయూ ప్రొఫెసర్లతో పాటు ఒక స్ట్రాంగ్ కమిటీని నియమించాలి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఒక సర్వే జరగాలి, ఎర్రమట్టి దెబ్బల బౌండరీ ఎంత ఉందో పూర్తిగా కొలవాలి, దానికి ఒక బౌండరీ వాల్ నిర్మించాలి, అంతేకాకుండా బఫర్ జోన్ పెట్టాలి. ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ముందు నుంచి మేము అడుగుతుంది ఏంటంటే బఫర్ జోన్ పెట్టాలి. కేవలం 292 ఎకరాలు మాత్రమే ఎర్రమట్టి దెబ్బలు ఉంది కదా, ఆ పక్క నుంచి మేము తవ్వేసుకుంటామంటే కుదరదు. దాని నుంచి కొన్ని మీటర్లు సైంటిఫికల్గా ఎంత దూరంలో కన్స్ట్రక్షన్ జరిగితే ఎర్రమట్టి దెబ్బలు డ్యామేజ్ అవ్వవో అంత దూరం బఫర్ జోన్ పెట్టి మాత్రమే కన్స్ట్రక్షన్ జరగాలి తప్ప అసలు కన్స్ట్రక్షన్ జరగడానికే వీల్లేదు. కుదిరితే వాళ్ళని రీలొకేట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. రీలొకేషన్ జరగని పరిస్థితుల్లో బఫర్ జోన్ పెట్టి మాత్రమే కన్స్ట్రక్షన్కి అనుమతి ఇవ్వాలి తప్ప ఎలా పడితే అలా అనుమతులు ఇస్తే మాత్రం ఎర్రమట్టి దెబ్బల వారసత్వ సంపద మనం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వానికి మేము వినిపిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు ఇప్పటికే చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు. సంబంధిత అధికారుల్ని సస్పెండ్ కూడా చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఇలాంటి తప్పులు మళ్ళీ రాబోయే రోజుల్లో జరగవని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అమర్నాథ్ గారు కరెక్ట్గా నేను వెళ్ళే సమయానికల్లా మా కోసం గేట్లు ఓపెన్ చేస్తే ఆయన ముందు దూరిపెట్టండి లోపలికి. ఆయన వచ్చి లోపలికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని పెట్టాడు. మేము ఆయన గుడివాడ అమర్నాథ్ గారు ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు గతంలో ఒక కార్పొరేటర్ వ్యక్తి అయ్యి ఉండొచ్చు, కానీ తర్వాత ఒక మంత్రి స్థాయిగా ఎదిగారు. మీరు ఒక మంత్రిగా ఎదిగినప్పుడు, ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్థలం మీకు తవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని ప్రొక్యూర్మెంట్లు పనిచేస్తే మీకు అంత లోతు తవ్వుతారనే విషయం మీకు బాగా అర్థమై ఉండాలి. మీరు కళ్ళతో చూసినాక కూడా 48 రోజుల్లో అంత భారీ తవ్వకాలు చేపట్టారని చెప్పి మీరు ఒక మాట అబద్ధం ఆడుతున్నారంటే అది మీ విఘ్నతగా మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే స్వయంగా భీమిలి హౌసింగ్ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు,
మేము 6 నెలలుగా చేస్తున్నామండి, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఒక కొన్ని రోజులు ఆపేశాము, మళ్ళీ ఒక 2 రోజుల ముందు నుంచి తవ్వకాలు మొదలు పెట్టాను వాళ్ళే చెప్పారు స్వయంగా. ఎప్పుడైతే తవ్వకాలు మొదలు పెట్టారో వీడియోలు బయటకు వచ్చినవి, ఆ వచ్చిన వెంటనే మేము అధికార పార్టీగా టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వెళ్ళి మేము వాటిని ఆపడానికి మేము చర్యలు తీసుకున్నాము. 2 రోజుల్లో పని ఆపిచ్చేసాం. వాళ్ళు చెప్పారు స్వయంగా మేము 6 నెలల నుంచి తవ్వుతున్నామని. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి, వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి, టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గతంలో అక్రమాలు జరుగుతున్నాయంటే ఆ ప్రాంతంలోకి ప్రతిపక్ష పార్టీని వెళ్ళనిచ్చేది కాదు. అది మనకు అప్పుడున్న అధికార వైసీపీ పార్టీ. ఈ రిషికొండ తవ్వకాలు జరిగినాయి, మమ్మల్ని కానీ మీడియా సోదరులను మిమ్మల్ని కానీ వెళ్ళనిచ్చిందా? కనీసం లోపలికి అడుగు పెట్టనివ్వలేదు. కనీసం నిరసన తెలిపితే మమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఈరోజు మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు ఈ వైసీపీ పార్టీ. కానీ గుడివాడ అమర్నాథ్ గారు అక్కడ తవ్వకాలు జరుగుతుందని తెలిసిన వెంటనే మాకన్నా ముందు వెళ్ళిపోయి అక్కడ లోపలికి దూరిపోయి వీడియోలు తీస్తున్నారంటే మరి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉన్నట్టే కదా, మిమ్మల్ని లోపలికి బాగానే రాణిస్తున్నట్టే కదా, అక్కడ మాకు సంబంధించిన తప్పులేం లేనట్టే కదా. మిమ్మల్ని చూడనిస్తామంటేనే మీ పార్టీకి, అదేవిధంగా మీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మీ డిఫరెన్స్ తెలియాలి. రండి, రేపు పొద్దున్న రండి, మీరు కావాలంటే అక్కడే టెంట్ వేసుకుని కూర్చోండి. పూర్తిగా షార్ట్ ఫాల్స్ క్లియర్ చేసేంత వరకు కూడా అక్కడ పని ఏమి జరగనివ్వమని చెప్పని మేము అధికార పార్టీ తరపున మనస్ఫూర్తిగా మీ అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం.